ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అలాగే జమున నటించినటువంటి శ్రీమంతుడు అనే సినిమా. అందులోని పాట బుల్లి బుల్లి ఎర్రని బుగ్గలదాన అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బులి బులి ఎర్రని బుగ్గల దాన, చెంపకు చారెడు కన్నుల దాన. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలు ఎన్నో చివరిలోనే ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక సినిమా గురించి 4 మాటలు. శ్రీమంతుడు సినిమా 1917లో సంచలన చిత్ర దర్శకుడు కె ప్రత్యేగాత్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నది. అపూర్వ ప్రేమ కథా కుటుంబ చిత్రం ఇది. ఇందులో ప్రధాన పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున నటించారు. అలాగే వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన అనేక చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇంతకు ముందు ఇల్లరికం, గుండమ్మ కథ, మోగనోము, మురళీకృష్ణ, పూజాఫలము లాంటి చిత్రాలు తెలుగునాట విజయభేరి మ్రోగించాయి. వీరు స్క్రీన్ మీద కనబడితే చాలు ప్రేక్షకుల మనసుల్లో పరవశం పొంగుతుంది. చూడచక్కని జంట, చూపరులకు ఆకర్షించే జంట ఇది. అదేవిధంగా ఈ జంట గురించి చెప్పాలంటే ఈ పాట రాసిన వారు కొసరాజు గారు. సూపర్ మంచి టాలెంటెడ్ రైటర్ అనమాట ఆయన. కొసరాజు గారు రాసిన పాటలన్నీ ఆయనలోని ప్రతిభకు అర్థం పడతాయి. ఆ రోజుల్లో కొసరాజు గారి పాటలు లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన మంచి మనసులో రాసిన మామ మామ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాగే అల్లు రామలింగయ్య గారి కోసం ఒక అద్భుతమైన కామెడీ సాంగ్ రాశారు. ఆ పాట ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అంటూ ఆ పాట రాశారు. చాలా మంచి సినిమాల్లో పాటలు రాశారు కొసరాజు గారు. ఇక పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జలతారు వన్నెల భామ జమున అద్వితీయంగా అభినయించారు. అక్కినేని వారి ఈ సాంగ్లో మగవాళ్ళకి మత్తెక్కించేంత అందంగా కనబడతారు. ఆయన ఏ సినిమాలోనైనా శిఖరాగ్ర నటన ప్రదర్శించి చిరస్థాయిగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. ఆయన నటించిన ప్రతి సినిమా చలనచిత్ర చరిత్రలో అనే గ్రంథంలో ఒక పవిత్రమైన పేజీలా నిలిచిపోతుంది. అందుకే ఆయన నట సామ్రాట్ అన్నారు. మధుర నటన, ఆయన ప్రదర్శించే మధుర నటనకు ప్రేమికుడు అన్నారు. అంతేకాక విషాద పాత్రలో జీవించిన ట్రాజడీ కింగ్ అన్నారు. ఆ విధంగా ఆయన ఎన్నో సినిమాల్లో అద్భుతమైనటువంటి నటన చూపించారు. ఇక జమున గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆమె నట ప్రస్థానం గురించి చూస్తే 13వ సంవత్సరం వయసులో ఉండగానే చక్కని సంగీతం నేర్చుకుని స్టేజీ మీద పాటలు పాడేవారు. అప్పటికే ఆమె హావభావాల్లో ఆరితేరిపోయారు. పుట్టినిల్లు సినిమాల్లోనే నటించారు. అలాగే పుట్టినిల్లు సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత వద్దంటే డబ్బు సినిమాలో నటించారు. అది కూడా డిజాస్టర్ అయింది. ఇక ఆమెది ఐరన్ లెగ్ అని పరిశ్రమలో పేరు పెట్టేశారు. ఇక రాజారావు గారి చేతిలో సజీవ శిల్పంగా మలచబడిన తనను ఐరన్ లెగ్ అనడాన్ని ఆమె తట్టుకోలేక పట్టుదలతో నటనలో నిష్ణాతురాలై ఉన్నత శిఖరాలకు చేరుకుంది. తర్వాత ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడేవారు. చలనచిత్ర పరిశ్రమకు దేవుడిచ్చిన నటి అందచందాల జమున. ఇక పాట పాడినవారు అమరగాయకులు ఘంటసాల మాస్టారు. ఈ పాటలో అక్కినేనికి బులిబుల్లి ఎర్రని బుగ్గల దాన, చెంపకు చారెడు కన్నుల దాన అంటూ రెచ్చిపోయి నటనలో విశ్వరూపం చూపించారు అక్కినేని వారు. ఈ పాటల్లో ఘంటసాల మాస్టర్ మధురమైన తన గాత్రంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశారు. ఆయన కంఠం నుంచి జాలువారిన వేలాది గీతాల్లో ఈ గీతం చాలా అపరూపమైనదని వారు అప్పుడప్పుడు చెప్పేవారు. ఆ రోజుల్లో అందరూ ప్రశంసించేవారు. మధురానుభూతిని, స్వరానుభూతిని పొందేవారు ఆయన పాటల్లో. ఇక సంగీత దర్శకత్వానికి వస్తే టి చలపతిరావు గారు ఈ పాటకు మహోన్నతమైన బాణీలు కట్టారు. ఈ పాట నిజానికి మెలోడీ పాటగా స్టార్ట్ అయ్యి కొంచెం ఫాస్ట్ బీట్లో సాగుతుంది. చలపతిరావు గారు గొప్పతనం ఏమిటంటే ఎలాంటి సాహిత్యాన్ని అయినా సంఘటన పాత్రలను బట్టి కంపోజ్ చేస్తారు. అందుకు నిదర్శనం ఆయన మనకు లోగడ అందించినటువంటి ఆణిముత్యాలు లాంటి పాటలే.
లక్షాధికారిలో ఆయన మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది అనే పాటకు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చారు. అలాగే పునర్జన్మలో ఎవరివో నీవెవరివో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రానివో అని, అలాగే మంచి రోజులు వచ్చే సినిమాలో నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది అంటూ అద్భుతమైనటువంటి పాటలు చలపతిరావు గారు మనకు అందించారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఆదరణ అభిమానం ఉంటే నేను ఎలాంటి పాటలు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలను. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు, నమస్తే.